ఇది మరణించిన వారి ఆత్మశాంతి కోసం జరిపించే కార్యక్రమం కాబట్టి ఒంటి మీద ఎలాంటి దైవ సంబంధమైన వస్తువులు ఉంచుకోకూడదు. తీసేయండి బాబు. బాబు, మీ పెద్దల్ని తలుచుకుని ఈ పిండాలను నీళ్లలో వదిలేయండి.
అనుష్ఠానం పూర్తయిపోయింది. నందిని, వెళ్ళా కంకరం కట్టు. నందిని, త్వరగా కట్టు. ఆహా, సమయానికి స్వామీజీ వచ్చారు. అల్లుడు, స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకో. తీసుకో అల్లుడు. అన్నయ్య, ముందే కంకణం కట్టుకో. వద్దు వద్దు వద్దు. ఎరగని మందేస్తే ఎకరానికి 7 పుట్లు పండిందని మన పంట అలా పండింది అల్లుడు. ఆ స్వామీజీ ఆశీస్సులు నాకుండగా నాకెలాంటి కంకణం అవసరం లేదు. అది కదన్నయ్య. వద్దన్నానా?
మొత్తం మీద ఇన్ని రోజులకి మనం అనుకున్న పని అయింది. ఇక మనకు తిరుగులేదు. అప్పుడే అంతా అయిపోయిందని మురిసిపోకో. జరగాల్సింది చాలా ఉంది. ముక్కుతాడు వేయరా అంటే మొలతాడు వేశాడంట. అట్టా ఉంది నీ కథ. వాడి చేతికి అంకణం విప్పితే చాలు, మిగతావి నేను చూసుకుంటాను అన్నావుగా. ఇప్పుడేంది, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయంటున్నావు. మూర్ఖుడా, నీ మనవడు కంకణం విప్పితే కథ అయిపోదురా. మిగిలిన వాళ్ళ చేతి కంకణాలు కూడా విప్పాలి. అవి కూడా మేమే ఇప్పించాలా? అడుక్కునేవాడికి అన్నం పెడితే ఇంత చేప కూర వేయమన్నాడట. అన్నీ మేమే చేస్తే నువ్వెందుకో? మిమ్మల్ని చేయమని ఎవడన్నాడ్రా? ఇప్పటికి మీ అల్లుడే మన దారికొచ్చాడు. మెల్లిగా ఆ నందిని సావిత్రి చేతి కంకణాలు కూడా విప్పించాలి. నన్ను కూడా ఇంటిలోనికి రానివ్వకుండా నిలువరించిన ఆ మహాశక్తి ఏంటో నేను తెలుసుకోవాలి. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది స్వామి. కానీ ఇవన్నీ జరగాలంటే మీరు ఆ ఇంటికి రావాలిగా. నేనెందుకో? నా ఆధీనంలో ఉన్న నీ అల్లుడున్నాడుగా. నా పనులన్నీ వాడే చేసి పెడతాడు. చెరుకు తోటకి రమ్మని చెరుకుగాళ్ళు కట్టించాడట. వాడు కంకణం తీసేయటమేంది? నీ పనులన్నీ వాడు చేయటమేంది? ఆ కంకణం తీసిన మరుక్షణమే నా వశీకరణ శక్తితో వాణ్ణి నా ఆధీనంలోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు వాడు కాదు. వాడు నడిచినా, తిన్నా, మాట్లాడినా అంతా నా ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. ఒకే టికెట్కి 2 సినిమాలని ఒక్క కంకణం తీస్తే ఎంత కథ నడిపించా. అందుకేరా ఎవరో ఒకరి చేత ఆ కంకణం తీయించమని చెప్పింది. ఇప్పుడు అందరికీ రక్షణగా ఉన్న ఆ కంకణాలు తీయించి ఆ ఇంట్లో నన్ను అడ్డగించిన ఆ శక్తిని నిర్వీర్యం చేసి అప్పుడు ఒక్కొక్కరిగా అందరికీ చావుని ప్రసాదిస్తాను. మరి ఇప్పుడు ఆ కంకణాలు ఎలా తీయిస్తారు, ఏం చేస్తారు? ఇక నుండి నేను చేసేది ఏమీ ఉండదు. ఇక్కడి నుంచే అక్కడ నీ అల్లుడితో నాకు కావలసిన పనులన్నీ చేయిస్తాను. కిందేసిన తాటికాయ పైన మొలిసిందంట. ఏడుండి ఆడకథ నడిపిస్తాడంట. ఇదేదో బాగుందే. ఆ సత్యాగాడితో అసలు కథ ఇప్పుడు నడిపిస్తాను చూడు. ఓరి ఈడమ్మకడు మాడా. ఏంటి వదిన, మనం ఇంత జాగ్రత్త పడినా ఇలా జరిగిపోయింది. మన కష్టాలు తీరాలని, నాగదోష ప్రభావం వల్ల మన కుటుంబానికేమీ జరగకూడదని ఆ స్వామీజీ పూజలు హోమాలు చేసి
ఆ కంకణం కడితే అది విప్పదీశారు. ఆ కంకణం విప్పదీయించి తప్పు చేశామేమో అనిపిస్తుంది వదినా. వెంటనే కట్టుకుంటారు అంటే ఆయన మళ్ళీ కంకణం కట్టుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఒకసారి నువ్వు ఆ కంకణం తీసినందువల్లే కదా పాము కట్టి గురి కావాల్సి వచ్చింది. అలాగే మళ్ళీ ఆయనకి ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని భయం వేస్తుంది. అన్నయ్య, ఎక్కడికెళ్తున్నావు? రా భోంచేద్దు గాని. భోజనమా? ఏం పెడతావు? అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు? నీకేం కావాలంటే పెట్టను. పైగా నీకిష్టమైన వంటలన్నీ చేసాం. నాకవన్నీ వద్దు. మరేం కావాలో చెప్పు. నాకు నిప్పుల్లో కాల్చిన కోడి కావాలి, గొర్రె మాంసం కావాలి, త్వరగా తయారు చేయండి. కడుపు నిండా కాల్చిన మాంసం తినాలి. ఏంటి వదినా, అన్నయ్య కొత్తగా ఇలాంటి కోరికలు కోరుతున్నాడు? నాకు అదే కొత్తగా కనిపిస్తున్నారు. నిప్పులో కాల్చినవి తినడం ఏంటి? సరిగ్గా ఉడకలేదు అంటే అన్నమే తినడు కదా. అలాంటిది కాల్చిన మాంసం అడుగుతున్నాడేంటి? ఏంటో నందిని, ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. కొత్త మాటలు, కొత్త అలవాట్లు, అంత కొత్తగా ఉంది. అన్నయ్య అన్నానికి వచ్చేలోపు అవన్నీ ఎక్కడి నుంచి తీసుకురావాలి వదినా? మీ అన్నయ్య భోజనానికి వచ్చేలోపు అవన్నీ లేవు అంటే మళ్ళీ ఏం గోలు చేస్తారో వెళ్ళి ఆ సంగతి చూద్దాం పదా. ఆ కంకణం తీయడం వల్లే అంటావా ఇవన్నీ? ఆ విషయం మళ్ళీ మాట్లాడుకోవచ్చు పద. నా ఆవేశానికి నిన్ను ఆయుధంగా చేసి వదిలాను. అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది? నిన్నటి నుంచి అన్నయ్య ఒకలా ప్రవర్తిస్తున్నారు. అంటే చాలా నెమ్మదిగా ఉండే అన్నయ్య మాట మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. రేపటి నుంచి ఇంటిలో ఇలాంటివి ఏవీ నాకు వినిపించకూడదు.